సడన్‌గా సగ్గుబియ్యం ఉప్మా తినాలని గుర్తొచ్చిందండి. ఇంకా యూట్యూబ్ సెర్చ్ చేసిన. జనాలందరూ ఎట్లా చేస్తారో చూద్దామని. అందరూ పల్లీలు, నువ్వుల పొడే చూపిస్తున్నారు. మా అమ్మ చిన్నప్పుడు జీడిపప్పు వేయించి పల్లీల బదులు అంటే పల్లీలు పొడి కొట్టి చూపిస్తున్నారనమాట. అందరూ లావు సగ్గుబియ్యమే చూపిస్తున్నారు. నేను బెంగుళూరులో కిట్టి ఫ్రెండ్ చెప్పిందని ఒక్కసారి చేశాను. ఇక్కడికొచ్చాక ఒకసారి చేశా. మా పిల్లలకు నచ్చదు. అందుకని చేయడం మానేశా. యాక్చువల్‌గా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు షిరిడీకి అక్కడ హోటల్స్‌లో కూడా అమ్మేవాళ్ళు. అక్కడ తిన్నాక ఓహో! పల్లీలు వేస్తారా అని అర్థమై పల్లి పొడి వేసిన. ఇంకా ఇప్పుడేం చేశానంటే మా అమ్మ కారం పప్పుల పొడి వేస్తదండి. నేనెప్పుడు చూపిస్తాను కదా! బట్ ఇది వేడివేడిగానే తినాలి. అందరూ లావు సగ్గుబియ్యం చేస్తారు. నేనేమో సన్నది నానబెట్టేసినాను. ఇంకా కారం పప్పుల పొడి కూడా తక్కువుంది. చాలా పప్పుల పొడి వేస్తదండి మా అమ్మ. అందుకని ఆ నువ్వులది చెప్పినాను కదా! లాస్ట్ షాట్‌లో నువ్వులు, పల్లీలు, పుట్నాల పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అవన్నీ విడివిడిగా ఫ్రై చేసుకొని వేసుకున్నాను కదా! ఆ పొడి అన్నంలోకని. ఇంకా కారం పప్పుల పొడి కొంచెమే ఉంటే సరే ఇది అది కలిపి వేసేద్దామని వేసిన. చాలా బాగుంది. అందరూ వేడివేడిగానే తినాలి అంటారు. నేనైతే సన్నవి నైలాన్ సగ్గుబియ్యం వేయటం వల్ల 4 అవర్స్ నానబెట్టినాను. 4-5 అవర్స్ చాలండి. ఇంకా ఓపిక ఉంటే రాత్రే నానబెట్టుకోమని చెప్తున్నారు కానీ నేను మధ్యాహ్నం 3కి నానబెట్టిన. ఇది గురువారం రాత్రి టిఫిన్ ఏం చేయాలో ఆలోచించి నాకు మా ఆయనకే చేసుకున్న. చిన్నది ఏమనింది, ఫస్ట్ నేను తింటాను అనింది. అది ఎదురు చెప్పదు తిననని పెద్దదానిలాగా. సరే అని దానికి కూడా వేసిన. ఆ యెల్లో స్కూప్ మా ఇంట్లో వాడుతుంటాయి కదా, 5 స్కూప్లు వేసిన. నాకు 2, మా ఆయనకి 2, చిన్నదనుకోండి. కరెక్ట్గా మేము ఇద్దరం తిన్న తర్వాత ఆ ఒక స్కూప్ మైన్ మిగిలింది. అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వేడి చేసుకొని తినండి. బ్రహ్మాండంగా ఉంది. సో నైలాన్ సగ్గుబియ్యంతో చేసుకోండి. ఎప్పుడైనా సగ్గుబియ్యం ఉప్మా చేసుకుంటే ఇంకా మీకు చేసుకునే ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు. ఇక్కడ వాళ్ళు ఉపవాసాలకు చేసుకుంటారండి. ఇది సగ్గుబియ్యము మా పిల్లలకు నచ్చదండి. సగ్గుబియ్యం పాయసం చేసినా నచ్చదు, సగ్గుబియ్యం ఉప్మా నచ్చదు. అందుకే సగ్గుబియ్యం వడియాలు కూడా నచ్చవు వాళ్ళకి. ముందైతే చిన్నప్పుడు అన్నీ తినేవాళ్ళు. మా ఇంట్లో పిల్లలు బేసిక్గా పాయసాలు పెద్దగా తినరు. ఆ సేమియా పాయసము అవే తింటారనమాట. సరే ఎన్ని రోజులని మా ఆయన తింటాడులేని ఉప్మా గురువారం ఎప్పుడు మన ఉప్మాలే చేస్తే బ్రహ్మాండంగా కుదిరిందండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మైక్రోవేవ్లో స్టీమ్ చేసుకొని, అదే స్టీమ్ లాగంటే కొంచెం వాటర్ పెట్టుకొని కప్లో మైక్రోవేవ్లో వేడి చేసుకున్నాను. పక్కన వాటర్ ఉంటే ఇది ఎండిపోయినట్టు అవ్వదు. అయితే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేయాలండి. బాయ్, సీ యూ.